బదులు ప్రత్యర్థుల మీద ఏదో పడితే ఉపయోగమే ఉంది. సరే ఏంటి లోకేష్ రెడ్ బుక్ మీద అధికారులు ఏమైనా ఆందోళన చెందుతున్నారని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది అధికారుల అంశం. అంటే ఒక ఆందోళన అయితే ఉంది. లోకేష్ నిన్న కూడా విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు. అది మనం కూడా చెప్పాలి వాస్తవంగా. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందని ఎవరన్నారు, అది ఇది సార్. ప్రైవేటీకరణ కాదని ఎవరన్నారో నాకు చెప్తే, ప్రైవేటీకరణ ఆలోచన మార్చుకుంది కేంద్రం అని మీరు ఒక్క ఉత్తర్వు కానీ ఒక అధికారిక ప్రకటన కానీ చూపించేంత వరకు విశాఖపట్నం ప్రైవేటు బాటలో ఉందనే భావించాల్సి వస్తుంది. అక్కడ కార్మికులు, రాజకీయ పక్షాలు, అధికారులు కూడా, విశాఖ ఉక్కు అధికారులు కూడా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు కూడా చెప్తున్నారు. లోకేష్ కేంద్రం తరఫున బాధ్యత తీసుకొని ప్రైవేటీకరణ ముప్పు లేదనుకోవడం చాలా పొరపాటు. ఇక రెండోది, ఆ సమయంలో రెడ్ బుక్ గురించి కూడా నేను రెడ్ బుక్ అన్ని సభల్లో చెప్పాను. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. ఓకే, తప్పు చేసిన వాళ్ళని సరైన పద్ధతిలో చేయొచ్చు. ఇప్పటికే చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యారు, మీరు చూశారు కదా. ఇంకా చాలామంది వరుసలో ఉన్నారు అని కూడా చెప్పారు ఆయన. నిజానికి అధికారులలో ఇప్పుడు ఒక 3-4 వేల దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏవి? ఈ అధికారులను మార్చండి, వాళ్ళని పెట్టండి, ఇట్లాంటివి. వాళ్ళు భయపెడుతున్నారు. ఇదివరకు కూడా ప్రభుత్వాలు మారే అధికారులను మారుస్తారు, కొంతమందిని సస్పెండ్ చేస్తారు, కొంతమందిని ఏమో పెండింగ్లో పెడతారు, లేకపోతే జిఏడికి రిపోర్ట్ చేయమంటారు. ఇట్లాంటివి ఎప్పుడు జరుగుతాయి. కానీ ఇంత సామూహికంగా అదొక భారీ కార్యక్రమంలాగా చేయటం, దానికి ఒక రెడ్ బుక్ పెట్టి అడుగు అడుగున రోజు ఆ మాట వస్తుంటే ఒక విధమైన అస్థిమితం వచ్చేస్తుంది. ఇందులో పార్టీ ఇవన్నీ ఎక్కువ భాగం అసలు చంద్రబాబు గారి దృష్టికి వస్తున్నాయా, ఇది కూడా అంటున్నారు వాళ్ళు. ఒక ప్రచారం. మరి లోకేష్ దృష్టికి కూడా తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఇది చంద్రబాబు గారి దాకా కూడా వెళ్లకుండా ఒక సెకండ్ లేయర్ ఏర్పడుతుంది ప్రభుత్వంలో. ఇవన్నీ అనేక మంది చేస్తున్నారని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. పార్టీలో ఇందాక చెప్పిన అసంతృప్తి ఒకటి. అప్పుడేమో చంద్రబాబు కంటే లోకేష్ మిలిటెంట్గా ఉన్నారని ఆయన మాట చెప్పి పనిచేసాము, ఇప్పుడు ఆయన కూడా మమ్మల్ని చేయట్లేదని పార్టీలో. అధికారుల్లోనేమో ఏం జరుగుతుందో తెలియదు, మరీ దూకుడుగా పోతున్నారని వాళ్ళు. చెడు చేసిన వాళ్ళ మీద దూకుడుగా వెళ్ళండి, తప్పేం లేదు. అది జరగట్లేదు కదా. నిన్నే సిపిఎం శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. 100 రోజులు అన్నారు. 100 రోజులు అయ్యాక ఇసుక ధర అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువై కూర్చుంది. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా విషయాల్లో జరగాలనుకునేవి జరగడం లేదు. 6 అన్నవి పెన్షన్ల పంపిణీ దగ్గర ఆగిపోయాయి. సో రెడ్ బుక్తో పాటు రూలింగ్ బుక్ కూడా ఒకసారి చూడాలి. తెలుగుదేశం నాయకులు ఈ ప్రామిసెస్ బుక్ కూడా ఒకసారి చూసి వాటిని వేగవంతం చేయటం ఒకటి. రెండోది, ఏ ప్రభుత్వం అయినా అండి, జగన్ కూడా మొదట అలాగే భావించారు. ఆ పార్టీ వాళ్ళు చివరి వరకు కూడా ఉద్యోగస్తులు పనిచేయరు, ఉద్యోగస్తులు సరిగ్గా రారు, ఇదొక భూతపదంలాగా. టీచర్లు రారు. ఉదాహరణకి ప్రవీణ్ ప్రకాష్ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ అక్కడ టీచర్లను హడలు కొట్టడం, వాళ్ళు భయపడిపోవడం, ఎంతమందో. అదో పెద్ద సమస్య. ఇప్పుడు మీరు కూడా ఒక విధంగా అదే వాతావరణం. వాళ్ళు ఏమనుకున్నారండి, ఇప్పుడు ఏమంటున్నారంటే ఉద్యోగులు, అధికారులు, జగన్కి అనుభవం లేదు, లేకపోతే ఇట్లా దూకుడుగా వచ్చారు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇవన్నీ చంద్రబాబు వస్తే కొంచెం సెట్ చేస్తారనుకున్నాము, కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏం చేయాలన్నా కానీ ఈ గతంలో దానికి వెంటాడమే సరిపోయింది, వీఆర్ నాట్ సెటిల్ కావట్లేదు అసలు మేము అని ఒక విధమైన ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకా చాలా సస్పెన్షన్లు లైన్లో ఉన్నాయి అని చెప్పడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీకు నాకు వేరు. అవునా, టెన్షన్ ఉంటుంది కదా. టెన్షన్ అనేది ఈరోజు వాడికి అయింది, రేపు నాకు అవుతుందేమో అని ఒక భయం. ఇట్లాంటివన్నీ ఇప్పుడు అంటే ఒక మాట అంటారు వెంటనే, తప్పు చేసిన వాళ్ళు కదా భయపడాలి, మీరెందుకు చేయాలి. తప్పు చేసింది ఎవడో తేల్చడానికి చాలా ప్రక్రియ ఉంటుంది కదా. మదనపల్లిలో నిప్పు పెట్టింది ఎవరు, తిరుపతిలో లడ్డు కల్తీ చేసింది ఎవరు, ఎప్పటికీ ఒకసారిగా తేలుస్తారా? అకౌంట్లు మార్చింది ఎవరు, సర్వే నెంబర్లు ఎవరు చెప్తారండి. కాబట్టి నలుగురిని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ యంత్రాంగాన్ని కలుపుకొని పోవాలి తప్ప ఈ నిరంతరం ఇదే అయ్యేసరికి ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భయం, ఆందోళనకరమైన వాతావరణం. సరే ఏంటి ఇవాళ జనసేన చాలా పేర్లు కూడా చెప్తున్నారు వర్మ. సరే ఇవాళ జనసేనలోకి వైసీపీ కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలాటి రోషయ్య, సామినేని ఉదయభాను. కానీ మిగతా అంశాలు ఎలాగున్నా ప్రకాశం జిల్లా వరకు వచ్చేసరికల్లా దామచర్ల దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మొన్న డైరెక్ట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అవును, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అంటే జనసేన